నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం కేంద్రంలో ఒకరి గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆప్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన రాఘవ్ చద్దాకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరో శివసేన పార్టీ ఆమ్ ఆద్మీ కాబోతోందా? ఈ నేపథ్యంలోనే రాఘవ్ చద్దాను బావుగా వాడుకొని ఏమీ తెలియకుండా చాప కింద నీరులాగా ఆమ్ ఆద్మీ పార్టీని తమలో కలుపుకునేందుకు బీజేపీ అలాగే ప్రధాని మోదీ మాస్టర్ స్కెచ్ వేశారు. అందుకే ఆయన చాలా స్ట్రాటజికల్ గా లోక్సభలో రేవెత్తిన అంశాలకు సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజలు కూడా విఘ్నులయ్యారు. మొన్నటి వరకు రాఘవ్ చద్దాను ఎంత అభిమానించారో ఆ అభిమానాన్ని అంటే మీ మీద పెట్టుకున్న నమ్మకం తగ్గిపోతే ఎలా ఉంటుందనేది సోషల్ మీడియా వేదికగా ఆయన ఫాలోయింగ్ తగ్గిపోయిన అంశాలు మనం చూస్తున్నాం. మరి ప్రధాని మోదీ మాస్టర్ స్కెచ్ వేయబోతున్నారా? ఆమ్ ఆద్మీ పార్టీ మనుగడ రాబోయే రోజుల్లో అసాధ్యమా? ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ పేపకల రామకృష్ణ గారు ఉన్నారు. మరి ఈ అంశానికి సంబంధించి ఆయన్ని మరికొన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ గారు నమస్తే. నమస్కారం అండి. ఒక్కసారి రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ రెండు టాక్ ఆఫ్ ద కేంద్రం అయిపోయింది. ఎందుకంటే మొన్నటి వరకు అంత ధీటుగా లోక్సభలో ప్రజా సమస్యల గురించి మాట్లాడిన వ్యక్తి అలా సడన్ గా బీజేపీలోకి ఎంటర్ అవ్వడము, అది అప్పటికప్పుడు అనుకున్నదా లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఆ వర్క్ అయిన తర్వాత చాలా స్ట్రాటజికల్ గా ఆయన తెర మీదకి వచ్చారు? ఏం జరిగింది అసలు? ఇది మరి బిహైండ్ ది కర్టన్ ఏం జరిగింది అనేది మనం చెప్పగలిగినటువంటి విషయం కాదండి. ఢిల్లీ లెవెల్ పాలిటిక్స్ అక్కడ ప్రత్యక్షంగా పాల్గొని చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా అంతర్గత విషయాలు తెలిసినటువంటి అంతర్గత విషయాలు ప్రత్యక్షంగా తెలియాలి. వాళ్ళు అలా తెలిసిన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేసి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీతో కానీ లేకపోతే అటు బీజేపీ పార్టీతో కానీ కొంచెం ఎక్కువ అనుబంధం కలిగినటువంటి మనుషులు చెప్పగలిగినటువంటి విషయం తప్ప బయట వాళ్ళు మనం ఎక్కడో దూరంగా చూసి మనం చెప్పగలిగినటువంటి విషయం అయితే కాదు అది. కాకపోతే రాఘవ్ చద్దా అనేటటువంటి అతను మనకి కనిపించేటట్టుగా ఆయన ఏ పార్టీ రెబెలియన్ లేకపోతే తిరుగుబాటు వీరుడు అనేటటువంటిది మనం చూసుకోవాల్సి ఉంటుంది. అలా చూసినప్పుడు రాఘవ్ చద్దా గురించి నాకు మొన్న ఒక ఫేస్బుక్ లో ఒక కామన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉన్నారండి, చైతన్య పెంగళని. మీకు గతంలో మనకి ఎన్కౌంటర్ అనే ఒక పత్రిక ఉండేది, పక్షపత్రిక అప్పట్లో. అది పెంగళి దశరథరామ్ అని ఒక రెబెలియన్ జర్నలిస్ట్ ఒక ఆయన ఉండేవారు. ఆయన వాడినటువంటి భాష కొంచెం అభ్యంతరకరం తప్ప ఆయన ఆలోచన సరళి కానీ ఆయన ఎత్తుకున్నటువంటి అంశాలు కానీ చాలా అద్భుతమైనటువంటి విషయాలు. అప్పట్లో ఇంచుమించుగా యువతలంతా కూడా చాలా ఉర్రూతులోకినటువంటి సందర్భం. 1985లో చనిపోయాడు ఆయన గురించి తెలిసిందంత 3-4 సంవత్సరాలు. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి చైతన్య పెంగళి అని ఒక అమ్మాయి ఉన్నారండి అతనికి. ఆయన చనిపోయినాడికి జస్ట్ 1-2 సంవత్సరాల అమ్మాయి అనుకుంటాను ఆవిడ. ఇప్పుడు సినిమాలకి ఏదో పాటలు కథలు అందించేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఆవిడ. షీఈస్ డూయింగ్ వెల్. ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆవిడ రాసినటువంటి మాట, ఈయన్ని చూస్తే మొదటి నుంచి నాకు డౌట్ఫుల్ గానే ఉంది, అనుమానంగానే ఉంది. ఎంతసేపు అమ్మాయిల స్త్రీల యొక్క పీరియడ్స్ గురించి, ప్యాడ్స్ గురించి, లేకపోతే సినిమాల్లో టికెట్ల గురించి, లేకపోతే సినిమా పార్కింగ్ సైట్ లో వచ్చేటటువంటి ఫీజు వసూలు చేసేటటువంటి ఫీజుల గురించి ఈయన ఎంత వసూఫేరియస్ గా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి అని ఆవిడ ఒక పదం వాడింది. వీటి గురించి మాట్లాడుతూ నువ్వు నన్నేమి చేయలేవు రూదర్ఫర్డ్ అని చెప్పేసి ఒక డైలాగ్ కూడా అల్లూరి సీతారామరాజు సినిమాలో. అంటే ఎలాగే ఏమి చేయడు అవతల అతను, ఎలాగే ఏమి మనకి ప్రమాదం లేదనుకున్నప్పుడు అంతా తెర మీద అంతా మన వాళ్ళే ఉన్నారనుకున్నప్పుడు మనం మన ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవచ్చు. అలాంటి రెచ్చిపోయేటటువంటి ప్రమాదం లేదు, మన సేఫ్టీకి ఏ రకమైనటువంటి భంగం కాదు అనేటటువంటి భరోసా ఉన్నప్పుడు అలా రెచ్చిపోయి మాట్లాడేటువంటి సందర్భం ఉంటుంది. అలా మాట్లాడారు ఆయన, ఎవరు ఈ రాఘవ్ చద్దా అనేటటువంటి ఆయన. ఆ డౌట్ నాకు అప్పుడే అవుతుందని చెప్పేసి ఆ అమ్మాయి చాలా చాలా టిపికల్ గా చెప్పారు ఆవిడ. నాకు అది చెప్పినటువంటి పద్ధతి చాలా. ఇప్పుడు ఆయన పార్లమెంట్ లో ఫస్ట్ ప్రసంగం అంటే ఒక 2-3 ప్రసంగాలు అయిన తర్వాత ఆవిడకి డౌట్ వచ్చిందా? ఇది మొదటి నుంచి డౌట్ అండి ఆవిడకి. అసలు అతను ఎప్పుడు నమ్మలేదు ఆవిడ. అది ఇంచేదంటే అంశాలు తీసుకున్నటువంటి అంశాలు ఎంతసేపు ఎయిర్పోర్ట్ లో వచ్చేటటువంటి కాఫీ వాల్యూ, తర్వాత మెటర్నిటీ లీవ్ ఉన్నట్టు పెటర్నిటీ లీవ్ ఉండాలి, లేకపోతే ఈ మిగిలినటువంటి విషయాలు ఏంటిది ఆవిడ మేజర్ గా ఏదండి ఫోన్ రీఛార్జ్ నెలవారీ అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు.
వాళ్ళు చెప్పింది కూడా 28 రోజులుగానే చెప్పారు ప్యాకేజ్. 28 రోజులుగా వాళ్ళు ఇష్టం పెట్టి 28 రోజులు పెట్టుకుంటారా, 26కి పెట్టుకుంటారా, 27కి పెట్టుకుంటారా, వాళ్ళు ఎప్పుడు వాళ్ళు దేర్ ఎయిమ్ ఇస్ టు కలెక్ట్ మోర్ అండ్ మోర్ మనీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని చెప్పి అది దాంట్లో గవర్నమెంట్ ఏమైనా తలుచుకుంటే ఇది ఆ తారీఫ్ తగ్గించడానికి చేయాల్సినటువంటి రెగ్యులేషన్స్ ఏమైనా చేయాలి తప్పించి 28 రోజులు చేస్తున్నారు, 26 రోజులు చేస్తున్నారని చెప్పేసి మనల్ని కొంచెం మభ్య పెట్టే ప్రయత్నం అవుతుంది. అందుచేత 13 నెలలకి ఇన్స్టెడ్ ఆఫ్ కలెక్టింగ్ ద టారిఫ్ ఫర్ 12 months సో దే ఆర్ కలెక్టింగ్ ఫర్ 13 months అని చెప్పేసి అని చెప్పి అదేదో పెద్ద ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని లోకానికి అందించినంత రోజు కొట్టాడు. అంత అక్కర్లేదు అందులో. ఆయన ఈ టెలికాం కంపెనీ వాళ్ళు ఉపయోగించేది కూడా 28 రోజుల ప్యాకేజ్ అనే చేస్తారు. 28 రోజుల ప్యాకేజ్ అనే 85 రోజులు 80 రోజులు అలా ఇస్తారు. వాళ్ళకి 3 నెలలు 2 నెలలు అని చెప్పి బ్లంట్ గా చేయకుండా 90 రోజులు అని చెప్పి చెప్పకుండా 85 రోజులకి ఇస్తుంటారండి. అలా ఎన్ని రోజులకి ఇస్తే అన్ని రోజులకి మనకు తెలుసుకునే కొనుక్కుంటున్నాం. అందులో హిడెన్ వాల్యూ లేదు, హిడెన్ ఎజెండా లేదు అందులో. ఇలాంటి విషయాలు ఆయన పెట్టి నిజమైనటువంటి విషయాలు, నిజమైనటువంటి అంశాలు నిజానికి ఇప్పుడు చెప్తే మీకు పెట్రోల్ మీద ఉందనుకోండి, పెట్రోల్ మీద 2014 వరకు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో వసూలు చేసిన ఈ ఎక్సైజ్ డ్యూటీ లీటర్ కి 9.5 వసూలు చేశారు మాక్సిమం. ఈవేళ లీటర్ కి 33 రూపాయలు వసూలు చేస్తున్నారు. రేపటి నుంచి ఈ 29 దాటిన తర్వాత లీటర్ కి 30 రూపాయలు ప్రత్యేకించి పెరుగుతుందని చెప్పి అంటారు. అది అందులో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత పడుతుందో స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తారో పక్కన పెట్టండి. ఎక్సైజ్ డ్యూటీ 9.5 నుంచి 33 రూపాయలు అని చెప్పంటే దాదాపు 3.5 రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి ప్రతిరోజు ఒక సామాన్యుడు 2 లీటర్ల పెట్రోల్ వాడతాడు రోజుకి. అంటే ప్రతి ఒక్కడు గవర్నమెంట్ కి అంతకు ముందు ఉన్నటువంటి దానికంటే రోజుకి 50 రూపాయలు చెల్లిస్తున్నాడని చెప్పి మనం అనుకోవాలి. ఇలాంటి విషయాల మీద రోజుకి 50 రూపాయలు అంటే నెలకు 1500 రూపాయలు. ఏడాదికి 18,000 రూపాయలు ప్రతి మనిషి ఆమ్ ఆద్మీ చెల్లించింది. మామూలు ఎవరో ధనికుడు మరొకడు కాదు. ఇప్పుడు ఎవరి కోసం అయితే ఆ పేరు పెట్టుకున్నారో ఆప్ అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పేసి పెట్టుకున్నారో ఆ పేరులో ఉన్నటువంటి ఎవరి కోసమే ఎవరి ఉద్ధరణ కోసం అయితే ఆ పార్టీ పెట్టారని చెప్పి అన్నారు. వాళ్ళ జేబుల్లోంచి వెళ్ళిపోయేటటువంటి అమౌంట్ ఏడాదికి ప్రతి మనిషి జేబు నుంచి 18,000 రూపాయలు వెళ్ళిపోతుంది. దాని గురించి ప్రస్తావించలేదు. జిఎస్టీ ఉంది. జిఎస్టీకి వచ్చేసరికి ఇది వరకు మీకు చూస్తే చిన్న అమౌంట్ అండి. ఈ మధ్య నేను రీసెంట్ గా నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఒక చిట్ వాల్యూ ఫోర్మెన్ కి వచ్చేటటువంటి కమిషన్ లో 18% జిఎస్టీ వేస్తున్నారు. ఫోర్మెన్ ₹1 కోటి చిట్ ఉంది అనుకోండి, ₹1 కోటి చిట్ ఉంటే మనకి 5 లక్షల రూపాయలు ఆయన కమిషన్ వస్తుంది. 5 లక్షల కమిషన్ వస్తే 90,000 రూపాయలు జిఎస్టీ కట్టాల్సి వస్తుంది. ప్రతి నెల ఫోర్మెన్ తనకు వచ్చేటటువంటి ఫోర్మెన్ కమిషన్ 5 లక్షల నుంచి 90,000 రూపాయలు జిఎస్టీ కట్టాల్సి వస్తుందని చెప్పి ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వసూలు చేస్తున్నారో వాళ్ళకి మిగిలేటటువంటి 5 లక్షల నుంచి ఏదైనా వసూలు చేస్తుంటారు. ప్రైజ్ సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ఆ సబ్స్క్రైబర్ దగ్గరికి ఇచ్చేటటువంటి ప్రైజ్ అమౌంట్ లోంచి ఈ 90,000 డిడక్ట్ చేసి మిగిలినటువంటి సొమ్ము ఇస్తున్నారు. అంటే ప్రతి సబ్స్క్రైబర్ ఈజ్ బీయింగ్ మేడ్ టు పే ది జిఎస్టీ అట్ ది రేట్ ఆఫ్ 18% అట్ ది ఈ ప్రైజ్ ఫోర్మెన్ కి ఇచ్చేటటువంటి కమిషన్ లో అనమాట. అంటే ఈ 90,000 రూపాయలు మామూలు కామన్ గానే కడుతున్నాడు. ఇది ఇలాంటి విషయాల మీద జిఎస్టీ మీద లేదు, అటు దీని మీద లేదు, ఎక్స్టర్నల్ డెట్ మీద లేదు, లేకపోతే ఇటు మణిపూర్ లో జరిగినటువంటి సోషల్ మీడియాలో వేటి గురించి మాట్లాడితే తను ట్రెండ్ అవుతాడు. సోషల్ మీడియాలో ఏ అంశాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని పక్కా ప్లాన్ తోటే చాలా సెలెక్టివ్ గా టాపిక్స్ తీసుకున్నాడు. అంతేనా? చాలా సెలెక్టివ్ గా ఈయనే కాదు, ఆయన అంతకు ముందు అతని పాత యజమాని కూడా అంతే. ఎవరైనా మన కేజ్రీవాల్ గారు ఆయన చేసింది కూడా అంతే కదా. ఆయన చేసింది ఎవరిని తప్పట్టాడు? మన్మోహన్ సింగ్ తప్పట్టాడు, మోడీకి కొమ్ము కాసాడు ఆయన. 2012లో ఆయన చేసినట్టు ఆయన కానీ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరెవరు ఉంటారు ఇదివరకు ఢిల్లీ కిరణ్ బేడి గారు కానీ వీళ్ళంతా ఇప్పుడు పాత గాంధీ టోపీతో ఆయన ఉంటారు కదండి. ఆయన పేర్లు మర్చిపోతున్నాను, నాకు వచ్చినటువంటి ఉద్యమం చేసిన ఆయన ఇండియా అగైన్స్ కరప్షన్ అని చెప్పేసి అన్నా హజారే గారు ఆయనకి పద్మభూషణ్ బిరుదు ఇచ్చి నెత్తి మీద భస్మాసన హస్తం వాళ్ళే పెట్టుకున్నారు అప్పట్లో, అంతకుముందు గవర్నమెంట్. అన్నా హజారే గారు ఆయన ఆధ్వర్యంలో వీళ్ళు చేసినటువంటి పని మన్మోహన్ సింగ్ లాంటి ఒక అసలు వెతికితే కూడా స్పాట్లెస్ గా, అంటే వెతికితే కూడా మచ్చ దొరికినటువంటి మన్మోహన్ సింగ్ మీద ఎక్కడ లేనటువంటి బురద వేసేసి దాన్ని రచ్చ చేశారు. రచ్చ చేసిన తర్వాత అందులో లబ్ధి పొందింది ఎవరండి? ఈ కేజ్రీవాల్ గారు, లేకపోతే బాబా రామ్దేవ్ గారు, లేకపోతే ఇంకొక ఆయన 180 దేశాల్లో శ్రీ అని చెప్పేసి ఒక ఆయన వైట్ అండ్ వైట్ ఈ
యమునా నది దాంట్లో ఆయనకి పెనల్టీ కూడా పడింది. ఇంకొక ఆయన ఆయన కూడా ఆధ్యాత్మికవేత్తే. వీళ్ళంతా లబ్ధి పొందారు అప్పట్లో. ఎవరు ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది నేషన్. మన్మోహన్ సింగ్ ఆయన ఒట్టు చేతగానే ప్రధానమంత్రి చేసినప్పుడు కూడా ఆయన అతి సాధారణమైనటువంటి మనిషి. అతి అంతకంటే సాధారణంగా ఎవరు ఉంటారు. ఇక మిగిలిన వాళ్ళకి ఒక రకమైనటువంటి విద్వేషాన్ని అటు కాంగ్రెస్ అధిష్టానం మీద కలగజేశారు వీళ్ళంతా. వాళ్ళు ఏదో విదేశాల్లో లక్షల కోట్ల రూపాయలు చేసేస్తారని చెప్పి మన మోడీ గారు ప్రత్యేకించి ఎలక్షన్ ప్రామిసెస్ ఏమన్నారండి ఆయన? 15 లక్షల రూపాయలు ప్రతి మనిషి అకౌంట్ లోకి జమ చేస్తానని చెప్పానండి. ఎక్కడి నుంచి తెచ్చి? స్విస్ బ్యాంక్ లో ఉన్నటువంటి అమౌంట్లు తెచ్చి, స్విస్ బ్యాంక్ లో డబ్బు అక్రమంగా అక్కడ డిపాజిట్ చేసినటువంటి నిల్వలను తీసుకొచ్చి విడిపించి తెస్తే ప్రతి మనిషికి తల ఒక్కంటికి 15 లక్షల రూపాయలు వస్తాయి. ఆ 15 లక్షల రూపాయలతో మీరు పండుగ చేసుకోవడం చెప్తానండి. దీన్ని ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఒక మామూలు అతి సాధారణటువంటి సిల్లీగా గల్లీలో ఉండేటటువంటి మనిషి నమ్మేటంటే అర్థం ఉంది. గంటకి లక్షల రూపాయలు ఛార్జ్ చేసేటటువంటి సీనియర్ అడ్వకేట్ రామ్ జెత్మలానీతో మనం హలో చెప్పాలని చెప్పంటే 1,00,000 రూపాయలు ఇవ్వాలి. వెళ్ళొస్తాను సార్ చెప్పేసి నమస్కారం పెట్టాలంటే మళ్ళీ 1,00,000 ఇవ్వాలి. కూర్చున్నప్పుడు 1,00,000 ఇవ్వాలి, మళ్ళీ లేచినప్పుడు 1,00,000 ఇవ్వాలి. ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఒక టైం మీటర్ గడియారం తిరుగుతూ ఉంటుంది. అది సెకండ్లతో ఆయనకి ఫీజు ఇవ్వాలి. అంతటి రామ్ జెత్మలానీ నిజంగానే నమ్మేశాను ఈ మోడీ చెప్పినటువంటి మాటని. ఆయన గెలిచినటువంటి 6 నెలల్లో ఈ స్విస్ బ్యాంక్ దగ్గర నుంచి అమౌంట్ తెచ్చేసి భారత ప్రజలందరికీ పనిచేస్తానని చెప్పేసి అన్నాడు. నన్ను మోసం చేయడని చెప్పేసి ఆయన మోసపోతే అది ఆయన బాధ తప్ప మోసం చేయడం ఇందులో సామాన్య అతి సామాన్య మ్యాన్ విత్ లిటిల్ సెన్స్ ఆఫ్ కామన్ సెన్స్, విత్ లిటిల్ ఎలిమెంట్ ఆఫ్ కామన్ సెన్స్ ఎవరు కూడా కెన్ నెవర్ బిలీవ్ సచ్ ఎ వేగ్ స్టేట్మెంట్ అండ్ సచ్ ఎ బాల్డ్ స్టేట్మెంట్. అంతటిది నేర్పిన విద్య కదా నీరజాక్ష అన్నట్టు రాఘవ్ సిద్ధ మంచి గుణపాఠం చెప్పినట్టేనా ఎవరికి? కేజ్రీవాల్ కండి. కేజ్రీవాల్ కి ఆయన చెప్పినాక ఆయన కేజ్రీవాల్ దగ్గర నుంచి ఈయన గుణపాఠం నేర్చుకున్నా మనకు వచ్చేటటువంటి విషయం లేదని వీళ్ళిద్దరు కూడా ఫెయిర్ వెదర్ బర్డ్స్. వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి ఎంతసేపు కూడా వాళ్ళ యొక్క వాళ్ళ క్షేమం కోసం జరిగేటటువంటి ఎలాంటి ప్రమాదం జరిగినప్పటికీ కూడా వెనకాడకుండా ముందుకు పోయేటటువంటి మనుషులు వీళ్ళంతా. ప్రతి దారుణమైనటువంటి అవకాశవాదులు, ఏ రకమైనటువంటి థియరిటికల్ బేస్ లేనటువంటి మనుషులు వీళ్ళంతా. అంచేత వాళ్ళు ఆడే గేమ్ లో, వాళ్ళు ఆడుతున్నటువంటి గేమ్ లో మనకెంత నష్టం జరుగుతుంది అనేటటువంటిది ఆలోచించాలి తప్ప ఈ రాఘవ్ చద్దాలు, తర్వాత తేజస్వి సూర్యాలు వీళ్ళంతా కూడా కేవలం అక్కడ ఒక జరుగుతుంది సార్. ఇప్పుడు రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళారు. వాళ్ళ రాజకీయ స్వలాభం వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది. దీనివల్ల ప్రజలకు వచ్చే నష్టం ఏంటి? ప్రజలకు వచ్చే నష్టం అని చెప్పంటే వీళ్ళ అటెన్షన్ ని వేరుగా చేయడం ద్వారా అసలైనటువంటి విషయం మీద ఫోకస్ లేకుండా చేస్తారు వీళ్ళంతా. మీకు డైరెక్షన్, మీ అటెన్షన్ వేరే చోట ఉండాల్సినటువంటిది మిమ్మల్ని మభ్యపెట్టి మీ బ్యాగ్ ని ఇంకొకటి కొట్టేసేటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, ఎవరిది తప్ప? అక్కడ ట్రైన్ లో ప్రయాణం చేస్తారు మీరు, మీతో అనవసరమైనటువంటి డిస్కషన్ పెట్టి అనవసరమైనటువంటి వేరే దాంట్లో మిమ్మల్ని తీసుకెళ్తాడు. మీ అటెన్షన్ మీ బ్యాగ్ మీద ఉండే డైవర్షన్ టాక్టిక్స్ నేను. అంచేత రాఘవ్ చద్దాలు, తేజస్వి సూర్యాలు, తర్వాత ఇంకా ఇదే పద్ధతిలో ఇంకా చెప్పాలంటే ప్రశాంత్ భూషణ్ ఒక ఆయన ఉంటారు. ఆయన వేళ రెండు చేతులు లెంపలేసుకుంటున్నాడు ప్రతిసారి. ఇంచేత నేను ఆమ్ ఆద్మీ పార్టీలో నేను కూడా వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్స్. నేను చేత అక్కడ నేను చేసినటువంటి తప్పు నేను గ్రహించాను. తప్పు ఏంటి? నువ్వు చంటికురాడు కాదు కదా, నువ్వు శాంతి భూషణ్ కొడుకువే. నువ్వు పుడుతూనే పెద్ద సీనియర్ అడ్వకేట్ ఇంట్లో పుట్టావు. శాంతి భూషణ్ అనే అతను ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా 19 ఎమర్జెన్సీ టైంలో బోల్డ్ ఉద్యమం చేసినటువంటి మనిషి. అలాంటి నేపథ్యం నుంచి నువ్వు వచ్చి ఎవడు బోగస్, ఎవడు రియల్, ఎవడు జెన్యూన్ అనేటటువంటి విషయం నీకు తెలియదా? నువ్వు సీనియర్, అప్పటికే నువ్వు సీనియర్ అడ్వకేట్. ఇవాళ దాదాపు 50 సంవత్సరాల ప్రాక్టీస్ చేశాడు ఆయన. నోటిఫైడ్ యాజ్ సీనియర్ అడ్వకేట్ ఇన్ ది సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ ఇందులో. అలాంటప్పుడు ఆయనకి ఒక మామూలుగా వచ్చేటటువంటి మన్మోహన్ సింగ్ ఎలాంటి వాడో, సోనియా గాంధీ ఎలాంటి వారో, లేకపోతే మరొక రాజీవ్ గాంధీ ఎలాంటి వారో, లేకపోతే ఈ అద్వానీ ఎలాంటి వాడు, ఈ మోడీ ఎలాంటి వారు, అమిత్ షా ఎలాంటి వారు అనేది తెలియదని చెప్పేసి ఇవాళ చెప్పడం ఏంటి? ఇవాళ తెలియదని చెప్పంటే మీకు బేసిక్ నాలెడ్జ్, బేసిక్ కాన్సెప్ట్ లేదని అనుకోవాలి. మీకు కేవలం ఇన్ఫర్మేషన్ ప్యూర్ అయ్యే తప్ప మీకు ఏదో విషయాలు తెలుసుండొచ్చు తప్ప
వాటి తాలూకు అన్వయింపు మీకు అసలు అర్థం కాలేదని చెప్పేసి అనుకోవాల్సినటువంటి పరిస్థితి కాదా? అలాంటప్పుడు యోగేంద్ర యాదవ్ ఒక ఆయన ఉంటాడు. వీళ్ళంతా ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అనేటటువంటి IASC అనేటటువంటి ఏదైతే 2012లో దేశం అంతా ఊగిపోయిందో 2012, 13 ప్రాంతంలో సరిగ్గా ఎలక్షన్స్ ముందు దగ్గర ఒక ఏడాది ముందు పెట్టుకున్నారు వాళ్ళంతా. ఈ ఈ దేశం యొక్క ఆలోచనని వేరే దానికి మళ్లించేశారు. మామూలు మనిషి కూడా ఆలోచన లేనట్టుగా మాకు ఇక్కడ నేను అప్పుడు చూశాను. ఒక ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యాన్ని ఇంచుమించుగా కొన్ని వందల టన్నులు మళ్లించేసినటువంటి మనిషి అన్నా హజారే కోసం అని చెప్పేసి ఇక్కడ మా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా పెద్ద ధర్నా చేశాడు, పెద్ద టెంట్ వేసుకుని. చూస్తే ఈ బియ్యం దొంగ అతనికి గీళ్లు పెట్టినటువంటి వాళ్ళు అంతా మా చుట్టూనే ఉన్నారు. అవేళ మనోడనే అని చెప్పేసి అనిపించింది. ఏంటి అన్నా హజారే చేసింది ఏంటి? అవినీతి వ్యతిరేక ఉద్యమం. ఈ ఇక్కడ చేస్తున్నటువంటి వాడు ఎవడంటే వీడు ఇక్కడ బియ్యం దొంగ ఎదురుగా. ఇలాంటి వాళ్ళంతా దేశం అంతా కూడా ఊగిపోయారు. ఆ ఊగిపోవడంలో నిజమేంటో తెలియకుండా పోయింది, దొంగ ఎవరో దొరవరో తెలియకుండా పోయింది. అది నేను నష్టం. ఇవాళ రాఘవ చద్దాల వల్ల, తేజస్సు సీరియల్ వల్ల, యోగేంద్ర వీళ్ళ వల్ల, ప్రశాంత్ భూషణ్ వల్ల, లేకపోతే రామ్ జత్మాలన్ వల్ల జరిగేటటువంటి నష్టం, అతి దారుణమైనటువంటి నష్టం ఏంటంటే అసలు దొంగను వదిలేస్తారు వీళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి మామూలు ఉన్నాయి ఏమి కానటువంటి ఒక మామూలు చిన్న ఇతరులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది అటెన్షన్ మన ఫోకస్ ఎట్టు ఉండాలి, మన అటెన్షన్ ఎట్టు ఉండాలి అనేటటువంటి దాన్ని మళ్ళించేసి ఎంతసేపు చెప్పాను కదా సమస్యల గురించి మాట్లాడుకోకుండా ఇప్పుడు పార్టీల విలీనాలు, వ్యక్తిగత దూషణలు దిగడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇరాన్ యుద్ధం విషయంలో ఇటు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దౌర్జన్యం కానీ, ఇటు అమెరికా చేస్తున్నటువంటి దౌర్జన్యం కానీ మనం ఒక మాట కూడా మాట్లాడకుండా మన ఇండియా యొక్క అంతర్జాతీయ విధానం ఎలా ఉందో ఒక మాట చెప్పకుండా ఈ వేళ ఏదో ఒక హార్మోజ్ అని చెప్పేసి సెపరేట్ గా అది ఒక షిప్పులు ఆపేస్తున్నారని చెప్పి అన్నారు కదా, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని చెప్పేసి. అలాంటి సమస్యల్ని ముందు ఊహించకుండా అక్కడ కానీ మనకు వచ్చేటటువంటి ఈ పెట్రోలియం నిల్వలు కనుక రాకపోతే మనం ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఏంటో తెలియకుండా ఈవేళ పెట్రోల్ బంకుల ముందు క్యూలు నిలబడి ఎలా అయితే ఉన్నారో జనం అంతా ఈ పరిస్థితులు ఊహించకుండా వీటిని గురించి మాట్లాడకుండా ఎంతసేపు ఎయిర్పోర్ట్ లో కాఫీ 150 రూపాయలు అమ్మారు, లేకపోతే వెటర్నరీ లీవ్ ఇవ్వాలి, లేకపోతే ఈ రీఛార్జ్లు, తర్వాత లేకపోతే ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ల మీద బ్యాంకులు ఛార్జ్ చేసేటటువంటి చాలా అతి చిన్న విషయాల మీద ఫోకస్ పెట్టి తనేదో నేషనల్ హీరో అవడానికి ప్రయత్నం చేయడం అట్ ది కాస్ట్ ఆఫ్ ది జనరల్ పబ్లిక్. అందుచేత ఈ వేళను అసలు మనం ఎంత మాత్రం కూడా మనం పరిగణలోకి తీసుకోకూడదు. వాళ్ళ పెట్టినటువంటి ఆ మభ్య పెట్టేటటువంటి దాంట్లో మనం ట్రాప్ లో పడకూడదు. అది పడిపోయారు సార్. పడకూడదు అని అంటే జనాలు ఎలా అయిపోయారంటే, ఇప్పుడు మొన్నటి వరకు రాఘవ్ చెడ్డాకి సోషల్ మీడియాలో బిభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్, అతను ప్రతి రైట్ చేసిన ప్రతి పాయింట్ ని షేర్ చేయడం కావచ్చు, సోషల్ మీడియా అకౌంట్ లో ఫాలోయింగ్, లైకులు ఇవన్నీ చూసుకుంటే సీన్ కట్ చేసి 3 days లో ఆయన సోషల్ మీడియా అకౌంట్ కంప్లీట్ డౌన్ ఫాల్ అయిపోయింది. అంటే జనాలు అంటే ఇప్పటికన్నా ఇప్పుడు కొంత అతని అకౌంట్ డౌన్ ఫాల్ అయితే అవచ్చండి, కానీ నేషనల్ లెవెల్లో అది రాఘవ్ చద్దా అనేటటువంటి అతను ఒక పెద్ద చెప్పాను కదా, నువ్వు నన్ను ఏం చేయలేవు రోజర్ఫర్డ్ అనే పద్ధతిలో ఒక పెద్ద విప్లవీయుడి కింద తయారాడు. ఇది ఎంత బోగస్ విప్లవం, ఇది బోగస్ వీరులు వీళ్ళంతా జెన్యున్ వీరులు కాదు. జెన్యున్ వీరులు ఎప్పుడు వచ్చేటటువంటి నష్టాన్ని చూసి భయపడి పారిపోరు. వీళ్ళు అలా కాదు, వీళ్ళంతా ఫెయిర్ వెదర్ బర్డ్స్ వీళ్ళు. అంచేత ఇలాంటి వాళ్ళు మనకి వచ్చి ఎప్పుడైనా ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు వాళ్ళ వల్ల నష్టమే జరుగుతుంది తప్ప పెద్దగా వాళ్ళ వల్ల లాభం అయితే జరగదు. పైగా వాళ్ళంతా కూడా ఒక టైంలో అంటే మీరు అన్నది కరెక్టే సార్. కాకపోతే ఏంటంటే ప్రశ్నించే పార్టీలు కనుమరుగైనప్పుడు అవతల అధికార పక్షము పేటరైపోయే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అవునన్నా కాదన్నా? ఇప్పుడు లిక్కర్ ప్రశ్నించే పార్టీలు అంటే వాళ్ళు ఎవరో పొచ్చరపల్లి సుందరయ్యలు, తరిమల నాగిరెడ్లు కదండి వీళ్ళు. అది వచ్చినటువంటి ఇబ్బంది. ఈ ప్రశ్నించే పార్టీ అంటే మీకు ప్రతిసారి కూడా ప్రశ్నించాల్సింది మానేసి అనవసరమైనటువంటి విషయాన్ని ముందుకు తేవడంలో వీళ్ళు కృతకృత్యులు అవుతున్నారు. అది జరుగుతుంది ఇక్కడ. అది జరిగినందువల్ల ఏమవుతుందంటే ప్రజలంతా కూడా మిస్డైరెక్ట్ అవుతున్నారు. ఇది ఒక రకమైనటువంటి ఫాల్స్ రెటరిక్ ఫార్మ్ అవుతుంది. అలా ఫార్మ్ అవ్వకుండా నిజమైనటువంటి రియల్ ఇష్యూస్ మీద జనం యొక్క ఆలోచన ఉండేటట్టు చేయాలి. అది ఎవరు చేయగలుగుతారు? జెన్యూన్ లీడర్లే చేయగలుగుతారు. ఎన్ని జైలుకి వెళ్ళినా వెనకరారు, వాళ్ళు ఉరికం ఎక్కాల్సి వచ్చినా వెనకరారు అన్నటువంటి మనుషులు, ప్రాణం పోయినప్పుడు కూడా వెనకరానటువంటి మనుషుల వల్లే జరుగుతుంది. అంతేగాని ఇలాంటి ఫెయిర్ వెదర్ బర్డ్స్ వల్ల జరగదండి. అంటే ఎక్కడైనా డర్టీ పాలిటిక్స్ తప్పవా సార్? ఇంకా
అది ఇంకా జనం యొక్క స్టాండర్డ్ బట్టి ఉంటుంది. అది అంతేనా? పబ్లిక్ స్టాండర్డ్ బట్టి ఉంటుంది. ఎందుకంటే వీ హ్యావ్ ది లీడర్స్ వీ డిజర్వ్. ఓకే. అంటే ఏంటి ఇప్పుడు మరి రాఘవ చిద్ద ఎపిసోడ్ నుండి ప్రజలు ఏం తెలుసుకోవాలి? అంటే మనం ఏం మర్చిపోతున్నాము, వాళ్ళు మనల్ని ఏం డైవర్ట్ చేస్తున్నారనేది మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అసలు? ఇప్పుడు ఆ రాఘవ చద్ద అయినా ఆపు అయినా వీళ్ళు ఎవరైనా సరే మైనారిటీ మెజారిటీ అనేటటువంటి ఈ అగాధం ఏదైతే సృష్టిస్తున్నారో, లేకపోతే గోరక్షక దళాలు అని చెప్పేసి ఏదైతే సృష్టిస్తున్నారో, లేకపోతే గోమాంసం నిషిద్ధం అని చెప్పేసి ఏదైతే సృష్టిస్తున్నారో, లేకపోతే స్త్రీ పురుషులకి మధ్యలో జరిగినటువంటి విషయాల మీద నేనైతే వీళ్ళు మాట్లాడుతూ ఎక్కువ ఒక రకమైనటువంటి ఫాల్స్ సిచ్యువేషన్ సృష్టిస్తున్నారో, వీటి మీద కాకుండా ఈ రాఘవ చద్దాలు చేసేటటువంటి పనే ఉంది. ఇందులో వీళ్ళు చేయాల్సింది అసలు బేసిక్ రూల్, బేసిక్ సిద్ధాంతం ఏదైతే ఉందో, రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వీళ్ళు ఎక్కడైతే ప్రవర్తిస్తున్నారో దాన్ని క్వశ్చన్ చేయాలి కదా. వీరుడు అనేవాడు, లేకపోతే తిరుగుబాటుదారుడు అనేవాడు, అది క్వశ్చన్ చేయకుండా ఎంతసేపు ఈ అతి చిన్న విషయాల పట్ల ఫోకస్ చేసినట్టు చేసి తనేదో నేషనల్ హీరో అవుదామని చెప్పేసి అనుకోవటం ఏంటి? అది జరుగుతుందండి ఇక్కడ. అంచేత వీళ్ళలో ఇలాంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలుగా ఉన్నా నాకు లాభ నష్టం జరగవచ్చు, వీళ్ళకి వ్యక్తిగత లాభ నష్టం జరగవచ్చు తప్ప మనకు వచ్చేటటువంటి పబ్లిక్ మనకు వచ్చేటటువంటి లాభం అయితే ఏమి ఉండదు. నష్టం అనేది నేను ఇందాక చెప్పాను కదా, మన ఫోకస్ ఎటు ఉండాలో అటు లేకుండా చూస్తారు వీళ్ళు. ఎప్పుడు మీరన్నదాని ప్రకారం చూసుకుంటే డీలిమిటేషన్ కావచ్చు, మహిళా బిల్లుకు సంబంధించి చర్చ పక్కదారి పట్టిపోయింది. ఇప్పుడు డీలిమిటేషన్ అనేటటువంటిది ఇప్పుడు మహిళా బిల్లు అని చెప్పి అన్నారు. దాని గురించి ఒక మాట, మహిళా బిల్లు 2023లోనే యునానిమస్ గా పాస్ అయ్యి అదే సంవత్సరం రాష్ట్రపతి ఆమోదం కూడా పొందిన తర్వాత ఆ బిల్లులో ఏమని పెట్టారండి, 2026 తర్వాత జరిగేటటువంటి సెన్సస్ లో వచ్చేటటువంటి దాన్ని బట్టి అప్పుడు కమిషన్ వేసి తర్వాత మీకు నేను వచ్చేటటువంటి కొత్త పార్లమెంట్ లో మీకు ఇస్తామని చెప్తున్నారు. అంటే దాని అర్థం 2029 ఎలక్షన్ లో కూడా కాకుండా 2034 ఎలక్షన్స్ కి జరిగేటటువంటి వాటిలో వీళ్ళకి ప్రాతినిధ్యం ఇస్తారు 33%. అంత దూరం చేసింది, అది అంత 10 ఏళ్ళు పోస్ట్ పోన్ చేసింది ఎవరు? ఇదే బీజేపీ గవర్నమెంట్ కదా. అది వేళ ఇప్పుడున్నటువంటి 543 సీట్లకి దాన్ని వ్యక్తం చేసి రేపు 29కి ఇచ్చేయచ్చు కదా. అది ఎందుకు ఇవ్వలేదు? 23 నుంచి 24 నుంచి 2023లో మనకి బిల్లు వచ్చింది, 2024లో ఎలక్షన్ వచ్చింది. వచ్చే ఎలక్షన్ నాటికి ఇది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అంటే ఎవరు కాదన్నారు? అలా కాకుండా దాన్ని ఇప్పుడు 131వ రాజ్యాంగ సవరణకి లింక్ చేసి 131వ రాజ్యాంగ సవరణ అనేది 2/3 మెజార్టీ ఉంటే తప్ప ఆమోదం పొందదని చెప్పేసి వాళ్ళకి తెలిసి కూడా కావాలని చెప్పేసి దాన్ని దీన్ని లింక్ చేసి పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ప్రభుత్వం వాళ్ళకి 2/3 మెజార్టీ లేదని ముందే తెలుసు కదా. తెలిసినప్పటికీ కూడా ఈ వంకర వీళ్ళంతా మహిళా వ్యతిరేకులు అని చెప్పేసి అనిపించడానికి ఒక రకమైన ఫాల్స్ క్రియేట్ చేసినటువంటి అదొక దురుద్దేశపూరితమైనటువంటి ఒక కోణం అది. అందుచేత దాని మీద కదా మాట్లాడాలి. డీలిమిటేషన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఈవేళ ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్లకి 50% పెరుగుతాయని చెప్పేసి మనకి మామూలుగా ఓరల్ గా చెప్పారు. కానీ బిల్లులో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బిల్లులో లేదు. బిల్లులో జనాభా ప్రాతిపదిక మేము అపాయింట్ చేసేటటువంటి కమిషన్ ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఆధారం చేసుకుని మీకు ఇస్తామని చెప్పి అంటున్నారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఇందులో. అదేంటంటే మీకు మామూలు ఈ శీతాకాలంలో కానీ లేకపోతే ఈ వేసవకాలంలో కానీ మనకి బావులు ఉంటాయి, నూతులు. దానికి మనం ముందు కింద ఒక బకెట్, చిన్న బకెట్ పెట్టుకుని మనం తోడుకుంటూ ఉంటాం పైకి. అదే వర్షాకాలంలో బాగా వర్షాలు వచ్చినప్పుడు ఇంచుమించుగా మన బకెట్కి అది చేతికి అందేస్తుంటది వర్షాకాలంలో. అదే మీకు ఈ సరిగ్గా బీజేపీకి ఈ ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి వచ్చినటువంటి గ్యాప్ ఎలా వచ్చిందంటే, రేపు కట్ ఆఫ్ మార్క్ ఎంత కావాల్సి వస్తుంది? 850 సీట్లు కనుక అయినట్టయితే 420 సీట్లు కావాల్సి వస్తాయి. 420 సీట్లు కేవలం ఉత్తర భారతదేశంలో ఒక పార్టీకి వచ్చేస్తే ఏంటిది, నీళ్లు బావిలోంచి తోడుకోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా చేతితో డైరెక్ట్ గా ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా చేతికి అందేస్తాయి. ఆ ఈవెన్చువాలిటీ కోసం చెప్పి వాళ్ళు వేసినటువంటి కుట్ర అది చిన్న కుర్రాడు కూడా అర్థం అవుతుంది. అంటే మనకి పైకి ఏమంటారు, నీకు 100కి 150, మాకు 200కి 300, మీకు 50కి 75, మాకు 100కి 150 రేషియో అదే కదా అని చెప్పేసి అనే మాట ఆయన మాట్లాడటం. జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులంతా కూడా తప్పడం కొట్టడం వాళ్ళకి ఏదో కదా. అది మీకు వచ్చేటటువంటి మీకు ఇప్పుడున్న 100కి 150 పెరుగుతుంటే మీకు చేతికి అందేస్తున్నా, కట్ ఆఫ్ మార్క్ రీచ్ అయిపోతున్నారు మీరు.
ఈ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎంత గగ్గోలు పెట్టినప్పుడు కూడా ఏ బిల్లుకి వీళ్ళ పని వీళ్ళ ప్రెజెన్స్ అక్కర్లేదు ఇంక అసలు వీళ్ళ ఉనికే ప్రశ్నార్థం అయిపోద్ది. ఈ భయంకరమైనటువంటి సన్నివేశం అలా ఉండగా దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఏమో స్త్రీ వ్యతిరేకులు అని చెప్పేసి అంటాం, దాన్ని అనుకూలించినటువంటి తేజస్వి సూర్యాదేవి మాట్లాడటం, అలాగే పాకిస్తాన్ తెలంగాణ విషయం ఏమన్నట్టు పాకిస్తాన్ తీసుకురావడం చెప్పాను సెన్స్ ఉన్నటువంటి వాడు మాట్లాడు న్యాయంగా కొంచెమైనా న్యాయం ఉండాలి కదా మనుషులు, అలా మాట్లాడవచ్చా? ఆయన మాట్లాడటం ఇలా మిగతా తెలంగాణ ఎంపీలు కూడా దాన్ని తాపట్లు కొట్టడం మనం అందరూ చూస్తున్నాం. దీనికి ప్రజల నుంచి ఏమైనా తిరుగుబాటు వచ్చి ప్రజల నుంచి దానికి తగ్గ గుణపాఠం ఏమైనా చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పంటే అలాంటి ఆశ అయితే ఎక్కువ ఉండదు. ఎక్కడ సార్ ఇప్పుడు ప్రజల నుంచి ఎలా వస్తుంది? ఇప్పుడు నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు సామాన్యుడికి ఏంటంటే పెట్రోల్ దొరుకుతుందా దొరకదా, దొరకపోతే నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి, నేను ఆటో నడుపుకోవాలంటే నాకు డీజిల్ కావాలి, నైట్ వెళ్ళి నేను పెట్రోల్ బంకులలో పెట్టేసుకుంటే ఆలోచించే సిచ్యువేషన్స్ ఎక్కడ క్రియేట్ అవుతున్నాయి? వాడు ఫ్యామిలీ గోలలోనే సామాన్యుడు పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. పడిపోవడం అంటే అతి చిన్న మామూలు సంబంధం లేనటువంటి వాడు కూడా మందిరు మసీదు హిందూ ముస్లిము ఇవే గొడవలు కదా, ప్రతి ఒక్కటికి ఆలోచన అంటే ఇదే కదా నిండిపోయింది. అంచేత ఈ రకమైనటువంటి ఒక రాజకీయ వాతావరణాన్ని దుష్పరిణామాలకు దారితీసేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి వీళ్ళంతా కూడా ప్రతి డే అండ్ నైట్ పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు ఆ పని చేయడంలో అవునండి. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు పార్టీ ప్రయోజనం రీత్యా నడుపుతారండి వాళ్ళు, అంతేగాని మామూలు ప్రజా ప్రయోజనం రీత్యా నడిపితే ఇబ్బంది ఉండదు. ప్రజా ప్రయోజనం రీత్యా నడపాలి గవర్నమెంట్. ఒకసారి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత మనం చేయాల్సింది పీపుల్ ఓరియంటెడ్ ఉండాలి తప్ప పార్టీ ఓరియంటెడ్ గా ఉండకూడదు. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళ చేసేది అతి సున్నితమైనటువంటి విషయాల్ని రచ్చ చేయడం, ఆ రచ్చ జనంలో దాన్ని ప్రొజెక్ట్ చేయడం, జనాలను కొంచెం ఆ రకమైనటువంటి మైండ్ సెట్ ని మార్చేయడం. అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ సంఖ్య పేటరైపోతుంది, మనం ముందు నుంచి వెళ్ళి మనదే సామ్రాజ్యము, బట్ మనం పట్టించుకోవట్లేదు, మేల్కొకపోతే హిందువులంతా నష్టపోతారు, వాళ్ళ రాజ్యం వచ్చినప్పుడు మనం ఏమీ చేయలేము, ఇవే భ్రమలు ఎంతసేపు. లేకపోతే పెరగబోతున్నాయి, సర్దుకోండి, పొదుపు గురించి ఆలోచించండి, ముందే జాగ్రత్త పడండి, ఈ భ్రమలు కొన్ని రోజులు. ఇవాళ 2 రోజుల నుంచి సీన్ కట్ చేస్తే పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు అండి, పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు. ఈ ఈవెంట్స్ ముందు తెలీదా? ఇది ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందు తెలీదా? మనం ఏదైనా మన స్టాండ్స్ ఏంటనేది అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద దాడి చేసినప్పుడు మన ఒక సార్వభౌమ దేశంగా మనం చెప్పాల్సినటువంటి మాట మనం చెప్పొద్దా? అలా చెప్పకపోతే వచ్చేటటువంటి పరిణామాలు దేశానికి ఇబ్బంది కావా? చెబితే ఇప్పుడు అందుచేత మన్మోహన్ సింగ్ గారు ఇదివరకు అమెరికన్ పార్లమెంట్ లోనే చెప్పారు కదా, వాళ్ళు పాలస్తీన్ విషయంలో వాళ్ళు చేసినటువంటి చర్య నిజంగా సరికాదని చెప్పి. అలాంటి ఆ ధైర్యం ఇది అది ఇంచేదండి వాస్తవానికి అనుకూలంగా ఉంటే అలా ఉంటుంది. వీళ్ళు ఎంతసేపు ఒక రకమైనటువంటి సొంత డబ్బాకి అలవాటు పడితే ఇలా ఉంటుందండి. అవునన్నా కాదన్నా పక్క దేశాల మీద డిపెండ్ సార్. కొన్ని మనం ఎంత సపోర్ట్ చేస్తున్నా కొన్ని విషయాలకు మనం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాము అనేది తెలిసినప్పుడు మీరు అన్నట్టుగా స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో స్టాండ్ తీసుకోవట్లేదు. ఇప్పుడు అక్కడ నుంచి రావాల్సిన ఇంధనం అనేది మనకు రాకపోతే ఇప్పుడు అక్కడ గొడవ సద్దుమణుగుతుందా, అది పెరుగుతుందా, ఏం కాబోతుందా అనేది క్లారిటీ లేదు. ఒక దేశ మన అధ్యక్షుడి పైనే 3 సార్లు అమెరికాలో దాడి జరిగింది. అంత అంటే ఎంత సెక్యూర్డ్ గా ఉండే అమెరికాలో నా పరిస్థితి ఉంది అని అంటే వీళ్ళు ఏ రేంజ్ లోకి వెళ్ళిపోతున్నారు అన్నానికి అంతకుమించి ఎగ్జాంపుల్ అవసరం లేదు. ఇన్ కేస్ ఇప్పుడు అక్కడ ఏది జరిగినా అది మనకు ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు, మన సామాన్యుడు ఇబ్బంది పడతాడు అన్నప్పుడు దీని గురించి చర్చ గాని, అది మనకు ఆ నిల్వలు ఉన్నాయి ఇబ్బంది లేదు అనేసి అని అనుకుంటే బంకులు ఎందుకు క్లోజ్ చేస్తున్నారు, ఎందుకు నో స్టాక్ బోర్డు పెడుతున్నారు అంటే సమాధానం ఉండదు. మనకి రెస్ట్రిక్ట్ ఆఫ్ యాక్చువల్ గా మనకు వచ్చేటువంటి లాభ నష్టాలు కాకుండా మనకు ఉన్నటువంటి స్టాండ్ మనకి క్లియర్ గా ఉండాలి. మన దేశం యొక్క అంతర్జాతీయ విధానం పలానా ఇతర దేశాల విషయాల్లో మనం పాటించాల్సినటువంటి అంతర్జాతీయ విధానం క్లియర్ గా ఉండాలి. ఆ క్లారిటీని మన అధ్యక్షుడు మన ప్రధాని స్పష్టంగా చెప్పగలగాలి. చెప్పకపోతే రెండుకి రావడం కింద మనం ధైర్యటువంటి పరిస్థితి ఉంటుంది. అటు అమెరికా మనకు అనుకూలంగానే ఉండదు. ఇంతకాలం మనల్ని అభిమానించినటువంటి దేశాలు సోవియట్ రష్యా లాంటి దేశాలు, లేకపోతే ఇరాన్ లాంటి దేశాలు, ఇవన్నీ కూడా మన మీద నమ్మకం పోయి మనకు దూరంగా ఉంటారు వాళ్ళు. అలా అది దేశానికి యాక్చువల్గా మంచిది కాదు. ఇది మరి ఇవన్నీ ప్రజలందరూ గమనించేటటువంటి అంశాలే కాదు అని చెప్పి అంటే వీళ్ళకి ఇక్కడ మందిరు మసీదు రాముడు క్రీస్తు వల్ల, లేకపోతే మైనారిటీ ముస్లిం మెజారిటీ హిందూ ముస్లిం ఈ అంశాలే
ఎక్కువ ఫ్రంట్ లైన్ లోకి వస్తాయి. మనకు ఉండాల్సినటువంటి నిజమైనటువంటి ఫోకస్ చేయాల్సినటువంటి విషయాల పట్ల ఏ రకమైనటువంటి ఫోకస్ లేకుండా పోతుంది. వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా వెళ్ళిపోతున్నప్పుడు జనాలు ఫోకస్ చేద్దామన్నా కూడా అదే ఇందాక చెప్పాను కదా సార్, ఏదో ఒక సమస్య నెత్తి మీద పెట్టేసరికి వీటి మీద డైవర్ట్ అయిపోతున్నారు ఆటోమేటిక్. అంటే యాజ్ ఎ పొలిటీషియన్ వాళ్ళకి తెలుసు, ఏ విషయాన్ని అక్కడ మనం ఆ బురద జల్లేస్తే జనాలు అంతా అంటించుకుంటారు అన్న విషయము వాళ్ళకు తెలుసు. ఖచ్చితంగా చాలా అవ్వాలి అని అంటే ఏ అంశాలు ఇప్పుడు జనం మీదకి రుద్దాలి, ఏవి రుద్దొద్దు, మీడియాకి ఏ లీకులు ఇవ్వాలి, ఏ టాపిక్ గురించి మీడియాలో డిస్కషన్ జరగాలి, వీటన్నింటి గురించి ఒక క్లారిటీ ఉంది వాళ్ళకి కంప్లీట్ గా. వాళ్ళు చేసే పని అతి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ మీద వాళ్ళు ఎప్పుడు దాడి చేస్తూ ఉంటారు. దాని రకంగా ప్రజాభిప్రాయాన్ని పోలరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మరి ఇష్యూ బాగా. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ అంశాలకు సంబంధించి ఏం చెప్తారు ఇంకా కంక్లూజన్? ఈ రాఘవ చట్టాలని వెళ్ళి అసలు పట్టించుకోకూడదు. కేజ్రీవాల్ ని వెళ్ళి అసలైనటువంటి విషయాలు పట్టించుకోవాలి. అసలైనటువంటి నిస్సహాయంగా ఉండేటట్టు బలహీనుడికి బలోపేతం చేయడం వల్లగా, పేదవాడికి దగ్గర అవడం వల్లగా, మామూలు ఓవరాల్ గా ఉండేటటువంటి సంక్షేమం అందించడం అనేది ఉండాలి తప్ప వీళ్ళంతా కూడా ఆ బలవంతుడి పక్షాన చేరి పీడితుల్ని పీడించేటటువంటి రకాలు ఈ ఆమ్ ఆద్మీ పార్టీలు, తర్వాత ఈ బీజేపీ పార్టీ కానీ మరొకటి ఇవన్నీ కూడా అంటే వాళ్ళకి కూటమిలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండేటటువంటి మన రాష్ట్ర పార్టీలు కూడా మొత్తం టోటల్ గా ఇక్కడ ఆంధ్రలో చెప్పాల్సి వస్తే బీజేపీ 70%. నిజానికి బీజేపీ మధ్యప్రదేశ్ లో కానీ, యూపీలో కానీ, వేరే చోట అక్కడ 70% ఇక్కడ కాదు, మన ఆంధ్రలోనే 70%. అంచేత వీళ్ళంతా ఇంకా అట్టే ఉన్నారు టోటల్ గా. అంచేత వీళ్ళంతా కూడా ఇప్పుడు కూడా మామూలు పేదవాడి పక్షం కాదు. వీళ్ళు పేదవాడి పక్షం ఉండేటటువంటి అవకాశం ఏ సందర్భంలోనూ ఉండదు వాళ్ళ దగ్గర. అట్ ది సేమ్ టైం బలవంతుడికి దాష్టీకాన్ని ఎదిరించేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కూడా కాదు వీళ్ళు. బలవంతుడి వైపుని చేరిపోయి బలహీనుడిని మరింత పీడిస్తారు వీళ్ళంతా. ఆ నేచర్ వీళ్ళలోనే ఉంది. అంచేత వాటిని చూసుకోవాల్సినటువంటిది ప్రజలే చూసుకోవాలి. వాళ్ళ విషయంలో ఫెయిల్ అయితే ఇచ్చేది అక్షరాస్యత పెరిగిన తర్వాత, చదువుకున్న వాళ్ళు అంత పెరిగిన తర్వాత, ఐఐటీలో ఐఐఎంలో చదివినటువంటి వాళ్ళు కూడా ఇంకా మేము మోడీ భజన చేస్తూ కూర్చున్నప్పుడు ఆలోచన అనేది ఎక్కడికి పోతుందనేది మనకే తెలుస్తుంది కదా. పరీక్షలు రాసేసి ఆమె గోల్డ్ మెడల్ సంపాదిస్తున్నారు, కానీ రాజకీయాలు నాకు ఇష్టం లేదనేటటువంటి ఒక మాట మాట్లాడి రాజకీయాలు మనకి ఇష్టం లేకపోయినా రాజకీయాలకి మన ఇష్టం అంచేత మనల్ని వదలవు అవి. అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ అనేది, సామాజిక స్పృహ అనేటటువంటిది అందరికీ ఉండాలి, రాజకీయ స్పృహ అనేటటువంటిది అందరికీ ఉండాలి. చెప్పేవాడు మనకి ఏం చెప్తున్నాడు, చేసేటప్పుడు ఏం చేస్తున్నాడు అనేటటువంటిది చూసుకోవాలి. ఆయన ఎవరో మోహన్ భగవత్ గారు అంటారు, ప్రజలందరూ కూడా మతం భాషా విషయాల్లో విడదీయబడుతున్నారు, అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, దాని చేత అప్రమత్తంగా ఉండాలి. ఎవరు విడదీస్తుంది? ఎవరు? వాళ్లే కదా. మోడీ గారు ఏమంటారు, నన్ను ముస్లింలే పెంచారు, క్రైస్తవులే ఎత్తుకుని ముద్దాడని చెప్పి అంటారు ఆయన. అలాంటప్పుడు మరి నీకు అయోధ్యలో రామ మందిరంతో నీకు పనే ఉంది? అదే ఇష్యూ అంత ఫోకస్ వచ్చింది అని చెప్పి చెప్పేదాళ్ళు, ఇది చేసేది వేరు. ఈ తేడాని జనం గుర్తించాలి. జనంలో సోకాల్డ్ ఈ అకాడమికల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే క్లాన్ ఉన్నారో వాళ్ళు బాగా గుర్తించాలి. కానీ వాళ్ళు గుర్తించేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు చదువు ఎక్కువ, అకాడమిక్ చదువులు ఎక్కువై కొద్దీ అజ్ఞానం మరింత ఎక్కువ అవుతుంది. అంచేత వాళ్ళలో వితండవాదం జరుగుతుంది తప్ప సవ్యమైనటువంటి విధానం, సవ్యమైనటువంటి ఆలోచన వాళ్ళలో కలగట్లేదు. అదే దురదృష్టం. అందుకంటే మరి దీనిలో మరి ఏం చేయాలనే దానికి పరిష్కారం లేదు. వాళ్ళలో ఒక రకమైన మార్పు. ఈ నష్టం పడిన తర్వాత అప్పుడు వస్తుంది ఆ తిరుగుబాటు, ఆ విప్లవం, మరోటో మార్పు. ఆ వచ్చే వరకు వెయిట్ చేయాలి తప్పదు. నిజంగా మంచి నిష్పక్షపాతమైన విశ్లేషణ సార్. అంటే దేని మీద ఫోకస్ పెట్టాలి, రాఘవ చెందాలంటే వాళ్ళని హీరో చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ స్వార్థం కోసం తప్పితే ఏది ఉండదన్న మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.